జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తీసుకుని నిమిషం కానీ భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జై మాతా, జై జై మాతా. భారత్ మాతా. జై జై గీతా, భగవద్ గీతా. జై జై గీతా, భగవద్ గీతా. జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్. జై బలో భరత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొన్న ఒకే రోజులో రాజన్న సన్నిధిలోకి వచ్చిన భక్తులకు ఆశ్చర్యగొలిపేటువంటి విషయం. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులను భీమన్నను దర్శనం చేసుకోమని చెప్పి ఈవో గారు రాత్రికి రాత్రి జీవో పాస్ చేసి ఈ ప్రభుత్వం మన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. వాస్తవానికి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. అనాదిగా వస్తున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నవి. వాటన్నింటిలో ఆలయ అభివృద్ధి కూడా ఎన్నో మార్లు పలుమార్లు జరిగిన విషయాలు మనందరికీ తెలిసిందే. వాస్తవానికి అక్కడైతే ఆ శాస్త్ర ప్రకారము సంప్రదాయ ప్రకారము ఏ రకంగా నిర్మాణాలు జరిగినవో వాటి విధంగానే వేములవాడలో కూడా నిర్మాణం చేపట్టాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్. వాస్తవానికి కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజన్న దర్శనాన్ని నిలిపివేయడం అనేది భక్తుల మనోభావాలను తీసుకున్న విషయం. అందుకోసమే మేము చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున బాలాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం గర్భగుడి దగ్గరే ఏర్పాటు చేయాలనేది భారతీయ జనతా పార్టీ నుండి మా డిమాండ్. వాస్తవానికి అయోధ్యలో అంత భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా బాలాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే దర్శనానికి మనకు కల్పించారు, కానీ ఎప్పుడు దర్శనాలను నిలిపివేసిన సందర్భమే లేదు. కాశీ విశ్వనాథ టెంపుల్లో కూడా అలాంటి అభివృద్ధి పనులు జరిగినవి. అంతేకాదు వరదలకు కొట్టుకపోయినటువంటి కేదార్నాథ్ టెంపుల్లో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి, కానీ ఎప్పుడూ దర్శనాల నిలిపివేత జరగలేదు. అంతేకాదు శబరిమలలో కూడా అమ్మవారు మీనాక్షి మధుర మీనాక్షి దేవి దగ్గర కూడా, అంతేకాదు కాణిపాకంలో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి, కానీ ఏ రోజు అక్కడ దర్శనాలను నిలిపివేయలేదు. అంతెందుకు మనందరి కళ్ళ ముందు జరిగినటువంటి 2016 నుండి 2022 వరకు జరిగినటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలో కూడా అభివృద్ధి పనులు మనం కళ్ళారా చూసినాం. అక్కడ కూడా ఏ రోజు దర్శనాలు నిలిపివేత అనేది జరగలేదు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. హిందూ బంధువులందరికీ కూడా విన్నవిస్తున్నాం. మన హిందూ వ్యతిరేకులైతే ఎవరైతే పాలన చేస్తున్నారో వారి వలన చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ స్టాండ్కు హిందూ బంధువులందరూ మద్దతిచ్చి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీటింగ్లో కావచ్చు, మేము చేపట్టే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని హిందూ బంధువులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మా విన్నపం. అంతేకాదు రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ నిఖండిగా చెప్తుంది, కరాఖండిగా చెప్తున్నాం, దర్శనాలను ఆపేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అందరూ వచ్చే భక్తులందరినీ తీసుకొని భారతీయ జనతా పార్టీ అందరం వచ్చి ఆ గర్భగుడిలోనే దర్శన భాగ్యం కల్పించే విధంగా తలుపులు తీసైనా సరే మేము చేయడానికి దర్శనం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని మా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ హిందూ వ్యతిరేక సంస్థలు ఎవరున్నా హిందూ వ్యతిరేకంగా ఎవ్వరు చేసినా కానీ సహించబోమని హిందూ ధర్మాన్ని రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మాకు ఈ
ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసే హిందూ బంధువులకు ఒక్కటే, మేము తీసుకునే నిర్ణయాలు వెంబడే ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి భారత్